హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ 13కి స్వాగతం. ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గత మార్చి నెల 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలకి నిధులైతే విడుదల చేయటం మనకు తెలిసిన విషయమే. దాంతోపాటుగా మరి విద్యా దీవెన అంటే స్టూడెంట్లకి అందరికీ కూడా విద్యా దీవెన అని, అదొకటి వసతి దీవెన అనగా అదొక ఫీజు రీయింబర్స్మెంట్ కింద, ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ అయితే మరి ఓసీ మహిళలకైతే మరి ఈబీసీ నేస్తం ఇలా చాలా అమౌంట్ అయితే మరి రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఎలక్షన్ కోడ్ ప్రారంభమైన తర్వాత చాలామందికి అయితే మరి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది, చాలామందికి అయితే అమౌంట్ అయితే పడలేదండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడంతో ఒకేసారిగా 5 పథకాలకు పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విడుదల చేయటం వల్ల కొన్ని ఆర్థికపరమైన లోటుపాట్లు ఉండటం వల్ల పడలేదని కూడా తెలుస్తుందండి. ఇప్పుడైతే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత వారంలో మరి మాట్లాడుతూ ఎప్పుడు నిధులు మీకు జమ అవుతాయో కూడా గత 10-15 రోజులు జమ అవుతాయని మరి ఆ సభలో మరి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది అండి చాలామందికి అయితే బ్యాంకులు అయితే ఖచ్చితంగా మరి పడుతూ ఉన్నాయండి. చాలామంది అకౌంట్ ఓపెన్ చేశారు, కానీ అయితే ఎంపీసీ లింక్ అనగా ఇది చాలామందికి లేవు. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మన ఆధార్ కార్డుకి మరి సెల్ ఫోన్ నెంబరు లింక్ చేయాలి. అలాగే వెళ్ళి మనం ఆధార్ కార్డు సెల్ ఫోన్ లింక్ చేయాలి. మన మొబైల్ నెంబర్ ఏమైతే మన సెల్ ఫోన్ నెంబర్ వాడుతున్నామో ఆ నెంబర్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇచ్చినట్టయితే వారు ఎంపీసీ లింక్ చేస్తారండి. చాలామందికి ఈ యొక్క 18,750 రూపాయలు ఏంటంటే ఇది పడాలంటే చాలామంది ఈకేవైసీ అంటే ముందు గత ఎలక్షన్ ముందే మనకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకి మరి ఏలు ముద్ర పెట్టుకున్నారు కదండి. వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ చేసి ఉండాలి ఖచ్చితంగా. చాలామంది చాలామంది అకౌంట్ను సరిగా వాడుకోలేదు. ఎందుకంటే మేము మ్యాక్సిమం మన బ్యాంకు ఖాతాలలో మ్యాక్సిమం 1000 రూపాయలు ఉండాలి, ఎప్పుడు కూడా ఉండాలండి. చాలామంది పూర్తిగా అమౌంట్ను తీసేస్తుంటాం కొన్ని సందర్భాలలో. అయితే ఖచ్చితంగా లిమిట్ అమౌంట్ ఉండాలి. సంవత్సరంలో మనం కొన్నిసార్లు బ్యాంకుకి వెళ్ళి మనం ఆపరేటర్ అంటే డబ్బు తీసుకుంటూ కడుతూ ఉండాలి. చాలామంది ఏంటంటే ఒకసారి డబ్బులు వచ్చేస్తాయి కదా, మళ్ళీ ఇంకోసారి ఒకేసారి మళ్ళీ తీయకుండా అలాగే సంవత్సరం పాటు లేదా 6-8 నెలలు బ్యాంక్కి వెళ్ళరనమాట. ఎప్పుడైతే ఈ విధంగా అవుతుందో అప్పుడు బ్యాంకులో అమౌంట్ లేకపోతే కూడా బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయిపోతుంది. చాలామంది ఒక్కొక్క అకౌంట్ కాదు కానీ 4-5 అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు అందరికీ. చాలామందికి 2 అకౌంట్లు 3 అకౌంట్లు ఇలా ఉన్నాయి. కాబట్టి ఏదైతే మన ఆధార్ కార్డు లింక్ అవుతుందో దానికి మాత్రమే ప్రభుత్వం పడేటువంటి అమౌంట్స్ ఏదైనా కానీ ఈవెన్ సబ్సిడీ కానీ ఏది పడాలన్నా కూడా మనం కంపల్సరీ కూడా ఒక అకౌంట్ మాత్రమే లింక్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి మహిళలకు కూడా వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు. అలాగే చూసినట్టు ఈబీసీ నేస్తం కింద మహిళలందరికీ ఓసీ మహిళలకు అంటే అగ్ర కులాలకు సంబంధించిన వారికి 15,000 రూపాయలు. అలాగే విద్యా దీవెన అనగా ప్రతి 3 నెలలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తుంటారు కదండి, ఇది విద్యా దీవెన, ఇది ఒక 10,000 రూపాయలు. అలాగే వసతి దీవెన, ఇవన్నీ కూడా అమౌంట్లో క్రెడిట్ అయితే వాళ్ళ ఖాతాలో పడుతుందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి మీకు పడలేదంటే వెంటనే మీరు మీ బ్యాంక్ సంబంధించి వెళ్ళి అక్కడ వెళ్ళి ఒకసారి మీ బ్యాంకు వాళ్ళతో కన్సల్ట్ కాండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు మీ దగ్గరకు రావాలంటే పక్కన బెల్ మార్కులు మాత్రం ఖచ్చితంగా మీరు నొక్కినట్టయితే ఖచ్చితంగా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో మెసేజ్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, చాలామంది చూస్తున్నారు, మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేక మంది కూడా షేర్ అవుతుంది. తప్పకుండా మా ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవ్రీవన్.